ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన మరి యేసుక్రీస్తు వారి యొక్క పేరట శుభవందనాలు మరి తెలియజేసుకున్నాను. కొద్ది నిమిషంలో మనం కృపా వర్తమానాలు మనం విని దేవునిలో బలపరచబడ్డాం పిల్లరా. మరి దినమున మన ధ్యాన వాక్యము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఎందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మరి ఈ లేఖనము లేక యొక్క ఉత్తరమును రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరములో రక్షణ అనేటువంటిది ఏ రీతిగా వచ్చును అనే మాటను తెలియజేశారు. ఏమండి, రక్షణ అనేది ఏ రీతిగా వస్తుంది అని మరి తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ మీరు సువార్త వలన రక్షణ పొందువారై ఉన్నారంటున్నాడు. ఒక మానవుడు రక్షించబడాలంటే ఏం వినాలండి? సువార్త వినాలి. ఎవరు మాట్లాడతలేదు. ఏం వినాలి చెప్పండి? సువార్త వినాలి. మరి అసలు సువార్త అంటే ఏమిటి? మంచి వార్త. దేవుని స్తోత్రం. మంచి వార్త. మరి ఏది సువార్త అంటే ఏ వార్త పడితే ఆ వార్త సువార్త కాదు. కానీ సువార్త అనగా లేఖనమును బట్టి మనము చూస్తే 3 భాగములుగా ఉన్నది. సువార్త అనగా యేసుక్రీస్తు వారి యొక్క జననము, మరణము, పునరుద్ధానం. చెప్పండి. సువార్త అనగా యేసుక్రీస్తు యొక్క జననము, మరణము, పునరుద్ధానం. దేవుని స్తోత్రం. అదే సువార్త. మరి ఆ 3 మాటల్లో కూడా అద్భుతమైన మాటలు దాగి ఉన్నాయి. మరి 3 మాటలు ఒకవేళ వివరించుకుందామా అంటే గంటలు సమయం పట్టేస్తాం. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ 3 మాటలను వివరించకుండా మరి పౌలు గారు ఏమన్నాడు? సువార్త అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? సువార్త. ఇంకా మరి 1వ వచనం కూడా చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నా. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు మరి ఎందుకు దేవుని సేవకు పిలువబడ్డాడు అంటే సువార్తను ప్రకటించడం. మరొక చోట అంటాడు, మరి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. దేవుని స్తోత్రం. ఎవరినంటే సిలువ వేయబడిన క్రీస్తును. మరి ఏంటి దాని భావం? మరి ఏంటి అంటే మనకు తెలుసు. ఆల్రెడీ మనం యేసుక్రీస్తు యొక్క జనం ఎరిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క మరణమును ఎరిగిన వారమై ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును కూడా మనం ఎరిగి ఉన్నాం.
కాబట్టి ఈ 3 అనుభవాలు ఏ మానవుడైతే కలిగి ఉంటారో వారు ఈ సువార్త ప్రకారముగా రక్షించబడతారు. దేవుని స్తోత్రం. కొంతమంది కొన్ని నమ్ముతారు, నమ్మరు. నమ్మాలి. యేసు పుట్టాడు అనే మాట నమ్మాలంటే. చాలా మంది ఆ మాటకు ఎన్నో వంకలు తీసేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభు పుట్టడం ఏంటి, స్త్రీ పురుషుల కలయిక ద్వారా కదా పిల్లలు పుడతారు అని రకరకాలుగా అంటా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టడానికి గల కారణం ఏంటి? ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. ఎందుకంటే సకల మానవుల యొక్క పాపములను పరిహరించువాడు ఎవడై ఉండాలనగా పాపము లేని వాడై ఉండాలి. దేవుని స్తోత్రం. చెప్పండి, ఎలా ఉండాలి? పాపము లేని వాడై ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు భూలోక రీతిగా కన్యమరియకు యోసేపుతో ప్రధానమైనా సరే మరి వారు ఇంకా కలవలేదు, కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఈ రోజును బట్టి మీరు ఆలోచించకండి. ఈ రోజు పెళ్లి చూపులు గాని, ఈ రోజు నిశ్చితార్థాలు గాని, ఈ రోజు జరుగుతున్న పెళ్లిల గురించి గాని మీరు ఆలోచించుకుంటే మరి నిజంగా యేసు ప్రభు వారి యొక్క జననమును తప్పగా మీరు కూడా దేవుని బిడ్డలైనా సరే మీకు కూడా అనుమానాలు వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా జరుగుతుంది చెప్పండి? పెళ్లి చూపుల్లోనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాట్లాడేసుకుంటున్నారు. అవును కదా? చెప్పండమ్మా. పెళ్లి చూపుల్లోనే మాట్లాడేసుకుంటున్నారు. ప్రత్యేక గదిలోకి వెళ్ళి కష్టకాలు ఏం మాట్లాడేసుకుంటున్నారు. తర్వాత ఇక నిశ్చితార్థం అయితే వారికి ఇంకా అటు ఇటు తిరగడానికి అద్దులే లేవు. ఇంకెందుకు పెళ్లి? దేవుని స్తోత్రం. ఇంకా పెళ్లి చేయలేదు. నిశ్చితార్థాలే పెళ్లిలా జరిగిపోతున్నాయి. కానీ ఈ రోజుల్లో జరిగే పెళ్లిని బట్టి మరి ఇప్పుడే కొత్తగా బైబిల్ చదివేవారు ఎవరైనా ఒకవేళ ఉంటే ఆ రోజుల్లో కూడా యోసేపు మరియులు అలాగే తిరుగుంటారో. అందుకే పెళ్లి అవ్వకముందే ఆమె మరి గర్భం వచ్చేసింది అనుకుంటారు. కానీ పిల్లల ఈ రోజుల పద్ధతి కాదు. కానీ మన తండ్రులు మన తాతల దగ్గర ఒకసారి వెళ్ళండి. తండ్రుల దగ్గర కూడా వదిలేద్దాం. మన తల్లిదండ్రుల వివాహములు కాదు కానీ ఒక్కసారి మన తాత ముత్తాతల యొక్క పెళ్లిళ్ళు ఎలా జరిగాయో ఆలోచించండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. దేవుని స్తోత్రం. ఎలా జరిగేదండి మాటలో? పెళ్లి కూతురికి ఇది వెళ్దాం, పెళ్లి కొడుకుకి ఇది వెళ్దాం. మధ్యలో ఈ పెద్దలు ఆ పెద్దలు మాట్లాడుకోవడమే. మళ్ళా పెళ్లి అయ్యే వరకు కూడా ఈ రోజుల్లాగా మాట్లాడుకోవడం ఫోన్లు లేవు. ఈ రోజుల్లాగా కుర్రు వెళ్ళిపోవడం బస్సులు లేవు, స్కూటర్లు లేవు, బైకులు లేవు. చూసారా? కాలినడకలో వెళ్ళాలి. కాబట్టి మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడు చూసుకునేవారు చెప్పండి? పెళ్లి రోజును మాత్రమే. చెప్పలేదు ఎప్పుడండి? పెళ్లి రోజు మాత్రమే. మరి నిశ్చితార్థాలు ఈ రోజు జరిగినట్లుగా జరిగేవి కాదు. ఆ రోజులు ఎలా జరిగి చెప్పండి? ఈ పెద్దలు ఆ పెద్దలు, ఈ కుటుంబం ఆ కుటుంబం కూడుకోవడం, తాంబూలాలు చేసుకోవడం, అంతేనంటారా? ఇప్పుడు నిశ్చితార్థం ఎలాగా? పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కొడుకుని తీసుకెళ్లిపోతున్నారు, భోజనం వెళ్ళిపోతున్నారు, ఉంగరానికి వెళ్ళిపోతున్నారు. చూసారా? మరి ఇలాంటి జ్ఞానముతో నిండుకున్న వారు బైబిల్ చదివితే యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి అనుమానిస్తున్నారు. చెప్పండి, అనుమానిస్తున్నారు. కనుక పుట్టిలాగా. కానీ యేసుక్రీస్తు వారు జనం అలాంటిది కాదు. మన మత్తయి సువార్త చదివినా
లూకా సువార్త చదివిన బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే, యోసేపుకు మరియా ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక ముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కన్యకంటే ఎవరండి? ఆదికాండం 24వ అధ్యాయంలో ఏముంటుంది? రెబెక్కా గురించి మాట రాసి ఉంటుంది. ఆమె కన్యక. తర్వాత మాట, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. మరి ఒకవేళ యోసేపు మరియను పూడితే, సహవాసం చేస్తుంటే, కాపురం చేస్తుంటే ఆమె కన్యక అంటారా, శ్రీమతి అంటారా? శ్రీమతి. కన్యకని పేరు పోతే కనుకే నేటి వరకు కూడా మరి కన్య మరియా అన్నారు. దేవుని స్తోత్రం. మరి వాక్యం మనకు తెలియాలంటే బైబిల్ జాగ్రత్త చదవాలి. ఒకవేళ బైబిల్ అందరూ చదవకపోయినా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదివితే యేసు క్రీస్తు వారి యొక్క జననము ఎంత పవిత్రమైనదో తెలుస్తారు. దేవుని స్తోత్రం. అది సువార్తలో మొదటి భాగం ఏంటండి? యేసు క్రీస్తు వారి యొక్క జన్మం. క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా మరి కృపావార్త వర్తమానం వినిచున్న మరి నీవు యేసు క్రీస్తు వారి యొక్క జననము పరిశుద్ధమైనదని నమ్ముచున్నావా? నమ్మితే అందరూ తెలుసుకొని చెప్తా. హల్లెలూయా, వెరీ గుడ్. మరి ఇక్కడ రెండవ మాట ఏమనుకున్నాం అమ్మా? జననం అయింది, మరణం. ఆయన మరణించాడు అనడానికి కూడా పూర్తిగా మనం నమ్మాలి. దేవుని స్తోత్రం. క్రైస్తవ బిడ్డలుగా, రక్షణ పొందిన బిడ్డగా ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగినప్పుడు, ఏమోనండి మా పాస్టర్ గారు చనిపోయి యేసుప్రభు అన్నారండి, అది నేను నమ్మేశానండి అనకూడదు. లేఖనములో నువ్వు జాగ్రత్తగా చదివితే ఆ గొల్గొతా కొండ మీద కుడివైపున ఒక దొంగను, ఎడవైపున ఒక దొంగను సిలువ వేసి మధ్యలో ఆయన్ని మరి సిలువతో ఆ మేకులు కొట్టి మారు టెండలో పెట్టినప్పుడు ప్రియులారా మరి ప్రభువారు ఇప్పటికి సమస్తమును సమాప్తమైనదని తన ప్రాణమును ఆ తండ్రి చేతికి అప్పగించెను అని ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరిపడేనా? ఆ వాక్యము ద్వారా నువ్వు నమ్మాలి. ఆయన తన ప్రాణములు పెట్టాడు. ప్రియులారా ఆయన చనిపోయాడు. మరి ఎవరి కోసం చనిపోయాడు అమ్మా? అది కూడా తెలుసుకోవాలా. ఈ రోజుల్లో ఎవరి మట్టుకు వాళ్ళు చనిపోతున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళే కష్టాలు అనిపిస్తున్నారు, ఎవరి మట్టుకు వాళ్ళే బాధలు అనిపిస్తున్నారు. కానీ యేసు క్రీస్తు వారు మాత్రం తన కొరకు తాను చనిపోలేదు. ఎబ్రీ పత్రికలో మాట ఉంటారు, రక్తము సిందించనిదే పాప క్షమాపణ కలుగదు. దేవుని స్తోత్రం. మానవుడు చేసిన జన్మ కర్మ పాపములన్నీ కూడా తొలగిపోవాలంటే పరిశుద్ధుడు రక్తము సిందించాలి. అందుకే మొదటి మాటలో యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా జన్మించాడని చెప్పుకున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తమును పాపములో, మోసములో, అన్యాయములో, అక్రమములో ఉన్న మరి నిన్ను నన్ను కూడా శుద్ధి చేయడం కొరకే ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టెను. దేవుని స్తోత్రం. ఆ బెల్లం పోటు పొడిచేయడానికి ఒక బండ్రోతు, ఆ బండ్రోతు వెళ్ళి యేసుక్రీస్తు వారి ప్రక్కలో బెల్లం పోటు పొడితే ఏమొచ్చిందండి? నీరు వచ్చేనని ఉంటుంది. ఏదో నిజంగా మన శరీరం మీద ఎక్కడ ఏపు గుచ్చుకున్న రక్తం వస్తారు. మరి ఆయన ప్రక్కలో పొడిస్తే నీరు వచ్చింది అంటే అప్పటికి ఆయన ఆ శీర్షం మీద పెట్టిన ముళ్ళ కిరీటం ద్వారా, ఈ మీద కొట్టిన ఒకరి తక్కువ 40 దెబ్బల ద్వారా ఆయన ఆ రక్తమంతా కూడా సిందించేశాడు. దేవుని స్తోత్రం. అందుకే
రక్తము సిందించినది పాప క్షమాపణ కలుగుదు గనుకే ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆ సిలువలో కాచి, రక్తములో ఏముంటుందండి? ప్రాణం. రక్తము ప్రాణం. కాబట్టి ఆ శివర రక్త బొట్టు వరకు కూడా ఆయన సిలువలో కాచి తన ప్రాణమును పెట్టెను. దేవుని స్తోత్రం. అంటే ఆయన మరణించాడు. దేవుని స్తోత్రం. అది నమ్మాలి. ఏమోనండి చచ్చిపోలేదు అని అనుకోకూడదు. ఆ సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు వారి యొక్క విరోధులు ఏమంటున్నారంటే, ఇదిగో ఇంతవరకు కూడా ఎవరు కూడా లేవలేదు, మరి చనిపోయాడు, తిరిగి లేచాడని ప్రచారం చేయడానికి వాళ్ళ శిష్యులే మరి ఈ శవాన్ని తీసుకెళ్లిపోయి యేసయ్య బతికేసాడు అంటారని ఆ యొక్క సమాధికి రాజముద్రలు వేస్తారు. దేవుని స్తోత్రం. సమాధికి ఏం వేశారండి? రాజముద్రలు వేశారు. చాలా సంతోషం. రెండో భాగం. మూడో మాట ఏంటంటే పునరుద్ధానుడు. ఆ మాట కూడా నమ్మాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట, ఈ రెండు మాటల కంటే ఇంకా గొప్ప మాటగా మీరు తెలుసుకోవాలి. అందుకే మీరు ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఇక్కడ లేదు, తాను చెప్పిన ప్రకారమనే ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూత చెప్తారు. దేవుని స్తోత్రం. ఈ మాట కూడా మనం నమ్మాలి. చెప్పండి, ఈ మాట కూడా నమ్మాలి. మరి ఎందుకు లేచాడైనా? నేను లేచాడా? యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చదివితే అక్కడ అంటాడు, ఇదిగో నేను మీకంటే ముందుగా నేను పరలోకానికి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఆయన తిరిగి లేచిన దేవుడు. ఎవరండి ఆయన? పునరుద్ధానుడైన దేవుడు. మరలా తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు. మరి దానికి బైబిల్ చెప్తున్న మాట నమ్మాలి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమోనండి మా పాస్టర్ గారు యేసు ప్రభు లేచాడు అన్నారండి, అదే మాట మేము నమ్ముతున్నామండి అంటాం తప్పదు. ఏం చెప్పాలి? బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ చదివాను, మత్తయి సువార్త 28వ అధ్యాయం చదివాను. అక్కడ యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచినని లేఖనంలో చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రభువారు సజీవుడుగా ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పాడు, నా ప్రాణమును నేను పెట్టుటకును దానిని మరలా తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. దేవుని స్తోత్రం. అందుకే ఆ రెండో భాగంలో యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించే వరకు ముళ్ళ కిరీటాలు పడేసిన, ఈ మీద ఎన్ని దెబ్బలు కొట్టేసిన, చేతుల్లో కాళ్ళల్లో మేకులు వేసేసిన, ప్రక్కలో బండి పొడి చేసిన చావలేదైనా. మా చెప్పాడా? లేదు. ఆయన ఏమైతే చేయడానికి వచ్చాడో అవన్నీ కూడా అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి, తండ్రి ఈ చేతుకు నా ప్రాణమును నా ఆత్మను అప్పగించుచున్నానని అప్పుడు ఆయన తన ప్రాణం విడిచేదని బైబిల్ ఉంటారు. లోకస్వార్థం. దేవుని స్తోత్రం. అంటే ఆయన చెప్పిన మాట నెరవేరుందా లేదా? ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణం తీసుకునే అధికారం మనకు లేదు. మనకు ఆ శక్తి లేదు. ఆయన తిరిగి లేచాడు అంటే ఆయన ప్రాణాన్ని తిరిగి మరలా తీసుకున్నాడు. మానవ మాతృలుగా అందరూ చనిపోయినట్లుగా ఆయన మరి లోకంలో పరుగు ఇవ్వవలసి వచ్చింది. కానీ అందరూ చనిపోయారు. మహామహులన్న వారు, తిరిగి లేచినామన్న వారు, ఎన్నో మాటలు చెప్పిన వారు,
తిరిగి లేవలేదు గాని, సాక్ష్యాధారాలు ఏమీ లేవు గాని మనకైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని సాక్ష్యాధారాలు బైబిల్లో ఉన్నాయి. నువ్వు బైబిలే నమ్మకపోతే ఇంకెవరేం చెప్పినా నమ్ముతావు. అందుకే ఈ మూడో మాట కూడా దేనిలోది? సువార్తలో భాగం. చెప్పండి, మూడో మాట కూడా సువార్తలో భాగం. అలాగా ఒక మనుష్యుడు రక్షించబడాలంటే యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుద్ధానముల గురించి వినినప్పుడు, అందుకే ఆ మూడు మాటలు కలిపి సువార్త అన్నాడు ఇక్కడ. అందుకే మరి ఈ రెండు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం మధ్యలో అంటాడు, ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. దేవుని స్తోత్రం. ఈ సువార్తను మనం ఎలా చేపట్టుకోవాలండి? గట్టిగా పట్టుకోవాలా. చూసారా, సువార్తను గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణ కాపాడబడాలంటే యేసు యొక్క జనన, మరణ, పునరుద్ధానములు గట్టిగా మనం నమ్మాలి. నమ్మి వాటి మీద మరి మన ఆధారపడి ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటే పిల్లరా, ఇదిగో మనము రక్షించబడతాం. దేవుని స్తోత్రం. ఈ మూడు గుణాలు కూడా ప్రభువు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవులను రక్షించడానికి వచ్చాడు. ఏ మానవులు? బాగున్నవరా? మనమైతే బాగున్న చుట్టాల ఇంటికి వెళ్తాం, ధనవంతులుగా ఉన్న చుట్టాల ఇంటికి వెళ్తాం, అన్నవస్త్రాలకు వెళ్ళిన చుట్టాల ఇంటికి వెళ్తాం, ఆరోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ లోక సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఏమన్నా చెప్పండి? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవుని స్తోత్రం. 2021 సంవత్సరాల క్రితానికి మానవులందరూ కూడా ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారంటే నశించిపోయే స్థితిలో ఉన్నారు. శాంతి లేక, సంతోషము లేక, ఆనందము లేక, మరి అనేకమైన రీతిల్లో చాలా బాధలతో, వేదనలతో ఉన్నారు. కారణం ఏంటో తెలుసండి? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అండి. దేవుని స్తోత్రం. నిశ్శబ్ద యుగం. నిశ్శబ్ద యుగం అంటే మనుషులకి దేవునికి కూడా ఎలాంటి సంభాషణలు లేవు. మనుషులు దేవుణ్ణి ప్రార్థన చేయడం మానేస్తారు. దేవుడు కూడా మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడం మానేస్తాడు. కానీ మానవుడు ఒకవేళ దేవుని మర్చినా దేవుడు మాత్రం మనుషుని మరవలేదు. కాబట్టి నేటికి 2021 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. మరి మాట్లాడుతున్నారండి. నమ్మాలా? క్రిస్మస్ అంటే ఏదో పండగలా చేసుకోవడం కాదు. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే ఎలాగా మారిపోయిందంటే పండగ. పండగ చక్కగా కొత్త బట్టలు ధరించుకోవడం, ఇల్లు చక్కగా మరి అలంకరించుకోవడం, బంధుమిత్రుల్ని పిలువనిపించుకోవడం, చక్కగా పిండి వంటలు తయారు చేసుకోవడం, మంచి ఫలాలు చిక్కులు తయారు చేసుకోవడం, హ్యాపీగా తినేది. అయిపోయింది క్రిస్మస్. తర్వాత 26వ తారీఖున వెనక తిరిగి చూస్తే ఇంటి నిండా అప్పులు కనపడతాయి. చెప్పండి, ఇంటి నిండా 25 అయిపోద్ది. 26వ తారీఖు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, చుట్టాలు పట్టాలు వెళ్ళిపోతారు. నువ్వు పిలిచిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయకులు అందరూ వెళ్ళిపోతారు. ఇక నీవే ఉంటావు, మేము ఒంటరిగా ఉంటాం. ఒంటరిగా ఉండి ఒక్కసారి ఆలోచిస్తే నీకేం కనపడతాయి? రక్షణ కనపడతాడు. రక్షకుడైన యేసుక్రీస్తు వారు కనబడ్డావు. నిన్నటి వరకు ఉన్న ఆనందం, సంతోషం కనబడదు. కానీ క్రిస్మస్ పండగ పేరు చెప్పి నువ్వు చేసిన అప్పులన్నీ కూడా కనబడి మరలా అశాంతిలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? శాంతిలోకి వెళ్ళిపోతాం. కానీ క్రిస్మస్ ని పండగగా కాదు కానీ పిల్లగా ఆత్మీయంగా మనం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగే కొత్త బట్టలు కొనుక్కోద్దని కాదు, పిండి వంటలు చేసుకోవద్దని కాదు,
బంధుమిత్రులను కొబ్బరొప్పుకోవద్దని కాదు, మరి పేద సాధకి మరి బట్టలు పెట్టడం, భోజనం పెట్టడం అన్నది చేయొద్దని కాదు. కానీ మొదట నీ జీవితంలో ఏం జరగాలంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. మరి ఆ ఆరాధన ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ కూడినదై ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాతే ఈ విందులు, ఆనందాలు, ఉన్న పంపకాలు, పంచుకోవడాలు ఇవన్నీ కూడా తర్వాత నీ ఆనందం కొద్ది ప్రభునికి ఇచ్చిన రక్షణ బట్టి, ఈ సంవత్సర కాలంలో ప్రభునికి ఇచ్చిన అభివృద్ధిని బట్టి, నీ వ్యాపారం దీవించిన బట్టి, నీకున్న ఉద్యోగాన్ని దీవించిన విధానం బట్టి ప్రియులారా మనము ఇతరులతో పొడుచుకోవడంలో తప్పులేదు. దేవుడు హర్షిస్తాడు. అంతేగాని నిజమైన భక్తి నీలో లేకుండా, నిజమైన రక్షణ అనుభవం నీలో లేకుండా, అసలు సువార్త అంటే ఏంటో, రక్షణ అంటే ఏంటో తెలియకుండా క్రిస్మస్ పండుగ చేసుకుని దేవుని నామాన్ని మనం అవమానపరచకూడదు. అందుకే కొరింథీ సంఘానికి మరి ఇక మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా ఆయన చెప్పిన మాట అది. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. ఒక మానవుడు రక్షణ పొందాలంటే సువార్త వినాలి. అందుకే మరి రోమా పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినునది క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు వినమన్నాడు కదండి, ఏది పడితే వినేస్తే నీకు రక్షణ రాదు, ఏది పడితే అది వినేస్తే సువార్త కాదు. కనుక దయపెట్టులారా ఆలోచన చేయండి. మరి నీవు నేను కూడా రక్షించబడాలి. ఏదో ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా మన మందిరానికి రావడం, మన దేవుని సందులో గడపడం, మరలా వెళ్ళిపోవడం, మరలా ఎప్పుడో క్రిస్మస్ కే మరలా వస్తాం, అలాంటి భక్తి చేయదు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తి గాని సువార్తను సువార్తగా వింటే, సువార్త అంటే ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానం గురించి మరి నువ్వు బాగా తెలుసుకున్న వ్యక్తి అయితే, నువ్వు జాగ్రత్తగా గ్రహించిన వ్యక్తి అయితే నిత్యము నీ కుటుంబంలో క్రిస్మస్ పండుగే. దేవుని స్తోత్రం. ఒకవేళ రోజు నువ్వు మరి పిండి వంటలు వండుకోకపోవచ్చు, బట్టలు కొనుక్కోకపోవచ్చు, ఇల్లు గుమ్మాలు లేక ఇల్లందరినీ చక్కని డెకరేషన్ తో అలంకరించుకోకపోవచ్చు, చూసారా? కానీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు నీ హృదయంలో జన్మించడం ద్వారా, నీ హృదయంలో ఆయన ప్రవేశించడం ద్వారా నీ హృదయంలో నిత్యము క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అంటే. అలా నీ గృహములో నిత్యము క్రిస్మస్ అంటే నీ గృహములో నిత్యము దేవుని ఆరాధన చేయడం ఉంటారు. దేవుని స్తోత్రం. కనుక ఇలాంటి కొరింథీ సంఘంలో ఉన్నవారు లాంటి వారు నేటి దినాల్లో కూడా చాలా మంది ఉన్నారు. కనుక మరి సువార్తను ఎవరు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అలాగే ఇంకొక మాట, ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చేయవలసిన మాట ఏంటంటే, మనం వేటినైతే వింటున్నామో కంటున్నామో వాటిని మన ఇరుగు పొరుగు వారందరూ కూడా తెలియపరచాలి. ఏమి ఇస్తారు? ప్రత్యేకగానే లోకస్ వార్త 2వ అధ్యాయంలో మనం ఇంకా మరి 8 నుంచి 14 వచనాలు బాగా చదువుతాం. ఇంకా క్రిందకి మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ మాట అయితే దేవదూత చేత ఆ గొర్రెల కాపరులైన వారికి మరి దేవదూత బోధించిందో ఆ మాటలన్నీ కూడా వారు అత్యానంద భక్తులుగా అయిపోయి వారు అనేకులకు తెలియపరిచారండి. దేవుని స్తోత్రం. చెప్పండి, అనేక మందికి, అక్కడున్న కొంతమందికే ఆ దేవదూత చెప్పింది కానీ ప్రపంచం అంతా వెళ్ళి చెప్పలేదు, ఇంటింటికి వెళ్ళి చెప్పలేదు. కానీ ఆ కొంతమందికి ఆ సువార్త చెప్పేసింది. ఆ 8-10లో ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న కొద్దిమంది అమ్మయ్య మనమే ధన్యులు, ఈ సువార్త మనకే చెప్పేసి దేవత వెళ్ళిపోయింది, ఈ రక్షణాన్ని మనమే పొందేద్దాం, మనమే ఇంకా అనుభవించేద్దాం అనుకున్నారా? లేదు. వారు ఏ రక్షణ వార్తను వారు విన్నారో, ఏ మాటలైతే వారు హృదయాల్లో భద్రపరుచుకున్నారో, వారు విన్న వాటిని కన్న వాటిని అనేకులకు ప్రచురపరిచిరి. దేవుని స్తోత్రం. మరి ఈ రోజున ఆ పని నువ్వు చేస్తున్నావా? ఆ పని మీరు చేస్తున్నారా? ఆ పని మీరు చేస్తే మన సంఘం ఇంకా అభివృద్ధి అవుతారు. ఇది చూడడం చోటు ఉండదు. దేవుని స్తోత్రం. అలాగే మరి మీరు కూడా మీ వీధులకి దైవజనుల్ని వారానికి ఒకసారైనా పిలిపించి పాస్టర్ గారిని పిలిపించుకుని మీరు మీ గృహంలో చిన్న సువార్త కూటం పెట్టుకుని పిల్లల మీ వీధిలో ఉన్న యేసుని ఎరగని స్త్రీలను పురుషులను మరి ప్రేమతో మీరు ఆహ్వానించి అక్కడ ఒక సువార్త కూటం మీ ఇంట్లోనే పెట్టారనుకోండి, ఇది అర్థధన్యులండి. దేవుని స్తోత్రం. మీ ఇంటి ద్వారా మీ ద్వారా అనేక మంది యేసు క్రీస్తుని గురించి వినుట ద్వారా మీ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం. చూసారా? లోకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు క్రీస్తు వారు మరి ఎవరింటికి వెళ్ళాడండి? ఎవరింటికి వెళ్ళాడు? చక్కెర ఇంటికి వెళ్ళాడు. చక్కెర ఇంటికి యేసుక్రీస్తు ఎలాగ ముందు అతని జీవితం ఎలాగొంది చెప్పండి. అబ్బో, ధనం ఉంది, బలం ఉంది, ఉద్యోగం ఉంది, హోదా ఉంది, మంచి లంచాలు వస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఎందుకు? అసలేంది లేదు, మనసుకి శాంతి లేదు. చూసారా? కొంతమంది జీవితాలు ఈ రోజులు అలాగున్నాయి. మేడలు, మిద్దులు, ఆస్తులు, అంతస్తులు, హోదాలు, అధికారాలు అన్ని కలిగి ఉంటున్నారు, కానీ హృదయంలో శాంతి ఉంటుంట లేదు. అలా జీవించిన ఆ జక్కయ్య యేసు ఎవరో చూడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. యేసుని గురించి వినాలనుకున్నాడు, విన్నాడు. విని ఆయన ఇంకా అనేక విషయాలు వినాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క మీటింగ్ జరుగుతున్న స్థలానికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఆ మీటింగ్కి వెళ్ళి యేసుని చూడాలనుకున్నాడు, కానీ అతను చూడలేక ఎవరికి తెలియకుండా ఒక మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మల్లోంచి చూసి ఆనందపడుతున్నాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి, ఆయన మాటలు ఎంతో గొప్పగా ఉన్నాయి అని చాలా సంతోషపడుతూ ఉంటే, చూడు బైబిల్లో ఒక మాట ఉంది, ఆశపడు ప్రాణమును తృప్తిపరచువాడు ఆయనే. ఆయన అనుకుంటున్నాడు, అయ్యో ఆయన ఇలాంటి ఇంతమంది పరిశుద్ధుల మధ్య ఉన్నాడు, ఆయన నాలాంటి పాపింటికి వస్తాడేంటి, కనీసం ఆయన నా ఇంటికి రాకపోయినా ఆయన నా కళ్ళతో చూస్తేనే అనుకుంటున్నాడు. కానీ ఆశ ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు నా ఇంట్లో అడుగు పెడితే బాగుండు అనే ఆశ ఉంది కాబట్టి చూడండి, అది ఎవరికి తెలియలేదు, కానీ ఎవరు తెలిసింది? యేసులో తెలిసింది. హృదయాంతరాంగములను ఎరిగిన దేవుడైన దేవుని స్తోత్రం. నీ హృదయం ఎలా ఉందో, నా హృదయం ఎలా ఉందో, ఒకవేళ నా హృదయం నీకు తెలియపోవచ్చు, నీ హృదయం నాకు తెలియపోవచ్చు, కానీ మన అందరి హృదయాలు కూడా ఎవరు తెలుసు? యేసు ప్రభువు తెలుసు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ ప్రయాణం వెళ్తూ ఆ మీటింగ్ అయిపోయింది. ఆ ప్రయాణం వెళ్తూ వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? జక్కయ్య నిలబడ్డాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు. మరి సమాజంగా వీధుల్లో ఆయన చక్కని మీటింగ్లు పెట్టేవారు, కానీ అక్కడ ఎవరు లేరు. పేరు చెట్టుకుని నిలబడ్డాడు. శిష్యులకు ఆశ్చర్యం వేసింది. కానీ కొరకు వారు ఒకసారి పైకి తల ఎత్తి చూసి అంటాడు కదా, జక్కయ్య త్వరగా దిగుము. దేవుని స్తోత్రం. అందరూ స్వామి అయిపోయి ఉంటారు కదా. ఆ చెట్టు మీద ఎక్కినట్టు ఎవరికి తెలదు, చెట్టు మీద ఉన్నట్టు ఎవరికి తెలదు. కానీ యేసు ప్రభువు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఎన్నడూ లేని ఆనందం, ఎన్నడూ లేని సంతోషం ఆ యేసు ప్రభు మాట వినే వెంటనే వచ్చేసింది. హల్లెలూయా. అందుకే బైబిల్లో మాట ఉంది, వాక్యము గెడలిన తోడని
వెలుగు కలుగును. హల్లెలూయా. చీకటితో నిండినటువంటి మన యొక్క జక్కయ్య హృదయంలో యేసుక్రీస్తు వారి యొక్క మాట వినిన వెంటనే వెలుగు వచ్చింది, సంతోషం కలిగింది. త్వరగా కింద దిగొచ్చాడు. అనగానే ప్రభు అన్నాడు, ఇదిగో నేను మీ ఇంటికి వస్తున్నాడు. అయిపోయింది. ఇంకా ఆనందం, ఇంకా సంతోషం. కానీ ప్రక్కన సరుకులాలు ప్రారంభమైంది. ఏదో బాబు, ఊరు అందరూ కూడా అసహించుకుంటారు కదా, వాడి క్రియలను బట్టి, వాడి ఆలోచనలు బట్టి, వాడి మెంటాలిటీని బట్టి ఊళ్ళో వాళ్ళు అందరూ అసహించుకుంటే ఈయన బాబు ఆయన ఇంటికి వెళ్తానన్నాడేంటి అనుకున్నారు. చూసారా, ఆయన దేవుని ఉద్దేశం ఏంటి? అలాంటి వారిని రక్షించాలి. దేవుని స్తోత్రం. శారీరకంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు జక్కయ్య, శారీరకంగా ఉద్యోగం ఉన్నది, శారీరకంగా మేడమిద్దులు ఉన్నాయి, శారీరకంగా అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు. మరి ఆత్మీయంగా ఏం లేదు, సంతోషం ఆనందం లేదు. కారణం ఏంటంటే రక్షణ లేదు కనుక. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చారో ఆ జక్కయ్యలో ఏం కలిగింది? మార్పు కలిగింది. యేసయ్య ఇంటికి రాగానే జక్కయ్యలో నువ్వు మారు, ఇదిగో నువ్వు ఈ మానికి అలగిచ్చే, ఈ డబ్బు అలగిచ్చే, అది ఆలకిచ్చే, ఇది ఎలగిచ్చే అని ప్రభుత్వం చెప్పాడు. ఏంటండి? ఏమి చెప్పలేదు. యేసయ్యని ఆ ఇంట్లో అడిగెట్టాడు. అంటే నేను జక్కయ్య జీవితంలో మార్పు వచ్చి అంటుంది. ఆ మార్పు వచ్చి అంటున్నాడు. అందరూ నిలబడి అన్నాడు, ప్రభా ఇదిగో నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. ఉన్న మిగిలిన సగం కూడా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 గంటలు చొప్పున చెల్లించేస్తాను, తిరిగి ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. మరి ఇది ఎవరు కలిగించిన మార్పు? దేవుడు కలిగించిన మార్పు. ఏమంటే కలిగింది? సువార్త వింటే కలిగింది. ఏమంటేనండి? సువార్త. యేసు మాటలు అనే సువార్తను వినడం ద్వారా ఆయన జీవితం మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది. ఎప్పుడైతే ఆయన ఇలాంటి ఒప్పుకోలు చేసాడో, ఎప్పుడైతే ఇలాంటి తీర్మానం చేసుకున్నాడో, ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటాడు, నేడు ఈ ఇంటికి అమ్మ అక్కడ చెప్ప, నేడు ఇంటికి రక్షణ వచ్చేను. దేవుని స్తోత్రం. కొద్దిగా దేవుని బిడ్డలారా, మరి నేటికి అప్పుడే 2021 సంవత్సరం గతించిపోతుంది. మరి మీ ఇంటికి ఎలాంటి రక్షణ వచ్చింది చెప్పండి? ఎలాంటి రక్షణ వచ్చింది? మరి ఏదో వస్తుందండి పోతుందండి, వస్తుందండి పోతుందండి కాదు. రక్షణ అనేది వచ్చిపోయేది కాదు. ఆ రక్షణను పట్టుకోవాలి. అదిగో చూడాలి ఏమన్నాడు? ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల. హల్లెలూయా. అది నేను రక్షణ పొందేనండి ఒక అప్పుడుగానండి, ఇప్పుడు ఇలాగైపోయిందండి, అలాగైపోయిందండి. ఒక అప్పుడండి నేను చాలా పవర్ఫుల్ అండి. ఏపుల్ అండి? పవర్ఫుల్ అట. ప్రార్థనలో పవర్ఫుల్, చర్చికి రావడంలో పవర్ఫుల్, దేవుని విషయంలో పవర్ఫుల్, దేవునికి ఇవ్వడంలో పవర్ఫుల్, అన్నిట్లోనూ పవర్ఫుల్ ఏనండి. కానీ ఇప్పుడు పడిపోయానండి, నిజం దిగజారిపోయిందండి, అన్నిటికీ దూరం అయిపోయినండి. ఎందుకు కారణం? ఏంటి కారణం? ఇదిగో బైబిల్ చెప్తున్న మాట కాదు. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడలా. హల్లెలూయా. నువ్వు ఏ ప్రభునైతే నమ్ముకున్నావో ఆ ప్రభుని గట్టిగా పట్టుకో, ఆ యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి. ఏ బైబిల్ గ్రంథం అయితే నువ్వు చదువుతున్నావో ఆ మాటలు గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం. శుక్రవారం ఆదివారం మందిరానికి వచ్చి ఏ వర్తమానాలైతే నువ్వు వింటున్నావో, ఏ ప్రసంగాలైతే వింటున్నావో ఆ ప్రసంగాలు గట్టిగా పట్టుకో. దేవుని స్తోత్రం. మరి గట్టిగా పట్టుకోకుండా మనం ఉన్నామంటే భక్తిలో నుంచి, విశ్వాసంలో నుంచి, రక్షణ అనుభవంలో నుంచి బొమ్ముడల్లా జారిపోతామండి. అమ్మ ఎలాగా? బొమ్ముడని ఎవరన్నా పట్టుకోగలరా? అమ్మ పట్టుకోగలరా చెప్పండి? ఎవరైనా పట్టుకోగలరా? ఉండడానికి పొడవగానే ఉంటది. ఆ పొడవకున్న దాన్ని ఇలాగ పట్టుకున్నా, 2 చేతులతో నొక్కేసి పట్టుకున్నా అది జారిపోతూనే ఉంటది. నీలో రక్షణ అనుభవం సరిగా లేకపోతే
సువార్తను సరిగా వినకపోతే, సువార్తలో ఉన్న 3 భాగాలు, యేసు యొక్క జనన, మరణ, పునరుద్ధానం గురించి నువ్వు జాగ్రత్తగా వినకపోతే, విన్న తర్వాత ఆ సువార్తను, ఆ ఉపదేశమును నువ్వు గట్టిగా పట్టుకోకపోతే, నీవు నేను కూడా దేవుని చేతిలో నుంచి బొమ్మడల్లాగే జారిపోతాం. చూసారా, బొమ్మడల్లాగే జారిపోతాం. కనుక పిల్లరా, జారిపోయే విశ్వాసుల్లా మనం ఉండకూడదు. లోకంలో పడిపోయే విశ్వాసుల్లా మనం ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే మరి అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడంటే, నేను మీకు సువార్త ప్రకటించాను. దేవుని స్తోత్రం. ఏమంటాడంటే మొదటి మాట, నేను మీకు సువార్తను ప్రకటించాను. సువార్త అంటే ఎన్ని మాటలు చెప్పుకున్నాం? 1 యేసు జననం, 2 యేసు మరణం, 3 ఆయన పునరుద్ధానం. అది సువార్త. కాబట్టి నేను మీకు ప్రకటించాను సువార్త. కాబట్టి ఆ సువార్త మీరు ప్రకటించినప్పుడు మీ పని ఏంటి? ఆ సువార్తను గట్టిగా పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ ఆదివారం పట్టుకుంటాను, ఈ ఆదివారం కూడా తేడా వచ్చేసింది, మరలా ఆదివారం పట్టుకుంటాను అనుకుంటే మీ జీవితం అంతా వాయిదాలు వేయి సరిపోతుంది, కానీ ఆ వాక్యమును గట్టిగా పట్టుకోలేవు. అలా గట్టిగా పట్టుకున్న వారి జీవితంలో మరి ఏంటి ఉపయోగం అంటే, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదురు. దేవుని స్తోత్రం. ఏ సువార్తనైతే విని ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకున్నారో, ఆ సువార్త ద్వారా మీరు రక్షణ పొందుతారు. అప్పుడు మీలో నిజమైన శాంతి, సంతోష, సమాధానములు వస్తాయి. అలాగే మరి నీ జీవితంలో, నా జీవితంలో మనకి ఏమేమి అవసరతలు ఉన్నాయో, ఏమేమి అక్కర్లైతే ఉన్నాయో అవన్నీ కూడా పిల్లరా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ధారాళముగా ఇస్తాడు. దేవుని స్తోత్రం. కొన్ని అడుగు వారికి ఎలా ఇస్తాడంటేనైనా ధారాళంగా ఇస్తాడు. రక్షణ అనుభవం లేకుండా మనం ఎంత అడిగినా సరే మన ప్రార్థన ఈ స్లాబ్ దాటి వెళ్దాకండి, ఈ పై రూపు దాటి వెళ్ళదు, ఎక్కడెక్కడ ఉండిపోతుంది మన ప్రార్థన. అది మన ప్రార్థనకు మరి పాపాలు, దోషాలు, అతిక్రమాలు అడ్డుబండలుగా ఉంటున్నాయి. అందుకే రక్షణ అనుభవం పొందిన ప్రతి వారిలో కూడా అడ్డుగోడగా ఉన్నటువంటి పాపం ఏదైనా సరే, మరి దానికి వివరించేంత టైం నాకు లేదు, కానీ మరి మీ పాపాలంటే మీకు తెలుసు. అందులో ప్రాముఖ్యమైన పాపం ఏంటి చెప్పండి? ఆజ్ఞాతిక్రమం అనే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు కనుక దేవుని ఆజ్ఞ అతిక్రమించడం, ప్రార్థన చేసుకోవడం మానేస్తే, చర్చికి రావడం మానేస్తే, దేవుని సాక్ష్యం చెప్పడం మానేస్తే, దేవుడికి దశభాగం ఇవ్వడం మానేస్తే, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకపోతే, ఇలా ఎన్నో ఉన్నాయి. మన జీవితంలో నిజమైన శాంతి, సమాధానం పొందలేము, నిజమైన అభివృద్ధిని మనం పొందలేము. ఈ అభివృద్ధి అంతా కూడా రక్షణలోంచి వస్తుంది. మరి నీతి ఎప్పుడు వస్తుంది? మనం రక్షించబడినప్పుడే నీతి వస్తుంది. అందుకే మరి యోబు గ్రంథంలో అన్నాడు, నీ నీతిని బట్టి నీ నివాస స్థలమును ఉద్యోగం చేస్తున్నావు. ఒకవేళ నీవు ప్రభు నమ్ముకునేసరికి నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా పొద్దున నీవు అభివృద్ధి పొందుతావు. అలా లేదా? చాలా మంది ఉన్నారు, మన సంఘంలో ఉన్నారు. ప్రభువులకు వచ్చే సమయానికి మరి మేము ఇక ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించినప్పటికీ మరి ఎంత పేద స్థితిలో ఉన్నారో వారు దేవుని మందిరానికి వచ్చి వారి కొరకు మేము, వారి కొరకు వారు ప్రభు సందులో ప్రార్థన చేసుకుని బలపడినప్పుడు ఈ రోజు ఎంతగా ఒక్కొక్కరిని దీవించాడో, ఆస్వాదించాడో నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు. దేవుని స్తోత్రం. ఒక దేవ స్థితిలో ఉన్న వారిని ఉన్నత స్థితిలో ఎలా పెట్టాడో నేను మరలా ప్రత్యేకంగా వారి పేర్లు గాని వారి గురించి నేను చెప్పక్కర్లేదు. మరి సజీవ సాక్షులుగా మీరే ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు కనుక అలాంటి రక్షణ భాగ్యమును మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని విడిచిపెడుతున్నామా, దాన్ని గట్టిగా పట్టుకుంటున్నామా లేదని ఒక్కసారి మనము మోకరించి ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశోధించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రములు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా ప్రియుల ఒక్కసారి విన్న వాక్యమును బట్టి పౌలుగా కొరింథీ సంఘానికి చెప్పిన ఆ మాటలను బట్టి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రియులారా, మరి నీ రక్షణ అనుభవం ఏ రీతిగా ఉన్నది? నీ రక్షణ అనుభవం ఏ రీతిగా ఉన్నదో, ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఇంతవరకు నైనా నీ దీన సేవకుని ద్వారా నాతో మాతో మాట్లాడిన ఈ కృపా వార్త వర్తమానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, ఈ మాటలను బట్టి, ఈ వాక్కులను బట్టి నన్ను మమ్మలను కూడా బలపరిచి మీ సాక్షార్థం, మీ మహిమార్థం వాడబడినట్లుగా మీ కృపా కరుణ పంపించి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, బలమైన కార్యముల చేత మీరే నడిపించమని, మీ కృపా కరుణ కటాక్షములు నాకు మాకు మెండుగా దయచేసి కృప చూపించమని, అలాగే రక్షణ అనుభవం ఎంతమందికి అయితే లేదో వారందరూ కూడా మరి డిసెంబర్ ఈ క్రిస్మస్ సందర్భముగానైనా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ రక్షణ అనుభవం మెండుగా దయచేసి నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ